నిర్వీర్యం చేస్తూ దళితులపై, ఆదివాసులపై, అణగారిన వర్గాలపై దాడులకు పూనుకుంటూ, ప్రతి అత్యాచారాలు దాడులు పూనుకుంటూ ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఈరోజు అమల్లోకి నోచుకోలేకున్న పరిస్థితిలో ఉన్నామనేసి మరొకసారి తెలియజేస్తూ, ఆయన ఆశయాలను మరి ముందుకు తీసుకుని మరొక సమాజం నిర్మాణం కోసం జరిగింది తప్ప ఈ దేశ విముక్తి కాదని మరొకసారి చెప్తూ, నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పీవైఎల్ తరఫున, జిల్లా కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి ఆర్థిక సమానత్వం, వర్ధిల్లాలి ఆర్థిక సమానత్వం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచం మొత్తం ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి రోజు. ఆర్థిక సమానత్వం కావాలని, సుఖ సమానత్వం కావాలని, దళితులకు ప్రత్యేకమైన హక్కులు కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు సామాజిక విప్లవకారుడు, ఉద్యమకారుడు, దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఈ వేడుకలకు సంబంధించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి, అలాగే ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, యూత్ లీగ్ నాయకుడు సార జగన్, అప్పారావు, బాలు అందరూ కలిపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అప్పారావు ఎక్కడ అప్పారావు అంబేద్కర్ సంఘం నాయకులు రాము చంద్రరామ, పెద్దరాము చంద్రరాము ఇద్దరు కూడా అంబేద్కర్ పూలమాల వేస్తే కోరుతున్నారు. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సమావేశాన్ని ఎంతటితో ముగిస్తూ ఉన్నాం. అందరూ మళ్ళీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరము ముందుకు అడుగేయాలని చెప్పి, ఆయన బాటలో అందరము నడవాలని చెప్పి, మన అందరి కోసం సమసమాజం రావాలని తన సర్వస్వం త్యాగం చేసి మన కోసము తన జీవితాన్ని అర్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి, మరి తన జయంతి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు దారి తంగివానిపేటలో మనం కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తన ఆశయాల కోసం ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్వీర్యం చేస్తూ దళితులపై, ఆదివాసులపై, అణగారిన వర్గాలపై దాడులకు పూనుకుంటూ, ప్రతి అత్యాచారాలు దాడులు పూనుకుంటూ, ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఈరోజు అమల్లోకి నోచుకోలేకున్న పరిస్థితిలో ఉన్నామనేసి మరొకసారి తెలియజేస్తూ, ఆయన ఆశయాలను మరి ముందుకు తీసుకుని మరొక సమాజం నిర్మాణం కోసం జరిగింది తప్ప ఈ దేశ విముక్తి కాదని మరొకసారి చెప్తూ, నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పీవైఎల్ తరఫున, జిల్లా కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్.